ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు టూరిజం స్పాట్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తే బీఆర్ఎస్ హయాంలో అధోగతి పాలైంది. ఖమ్మం జిల్లాకు తలమానికంగా ఉండి నాడు కలలాడిన పార్కు నేడు శిథిలావస్థకు చేరింది. పర్యాటక శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వాల పర్యవేక్షణ లోపించింది. పాలేరు పార్కుపై కదిరు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఉన్న ప్రజానికానికి ఆహ్లాదాన్ని పంచడం కోసం కేవలం నగరాలు పట్టణాలు మాత్రమే కాదు పార్కులు అంటే ఆ పార్కులు గ్రామ స్థాయిలో కూడా వెళ్ళాలి, మండల స్థాయిలో కూడా ఉండాలని చెప్పేసి భావించిన 2005లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రేణుకా చౌదరి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలో 3 కోట్ల రూపాయలు వెచ్చించి 3 కోట్ల రూపాయలకు సంబంధించిన పాలేరులో ఒక పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. పార్కు పరిస్థితి ఈరోజు చాలా దుస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ కనీసం దీనికి పర్యవేక్షణ లోపించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పర్యాటక శాఖను ఎంతో అభివృద్ధి చేస్తాము. వివిధ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి తెలంగాణలో ఉన్న అనేక రకాల పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా పర్యటించే విధంగా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది, కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. నాడు ఏర్పాటు చేసిన ఆ పార్క్ని మరింతగా ఈరోజు ఇక్కడ కనీస సౌకర్యాలు లేకుండా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ను ఎంచుకున్నారు. అంతే అందులో భాగంగానే చిల్డ్రన్ పార్క్, పాలేరు రిజర్వాయర్లో బోటింగ్ తదితర ఏర్పాట్ల కోసం దాదాపుగా 3 కోట్ల రూపాయలను కేటాయించారు. 26/11/2005 పట్టి పార్లమెంట్ సభ్యులు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి రేణుకా చౌదరి, జాతీయ పర్యాటక శాఖ కార్యదర్శి ఏకే మిశ్రాల్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. సుమారు 30 లక్షలు విలువ చేసే 24 మంది ప్రయాణించే సామర్థ్యం గల ఒక బోటు, 10 లక్షల విలువైన 4 ప్రయాణించే సామర్థ్యం కలిగిన 2 బోట్లు ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభించారు. అయితే అక్కడ జరిగిన ప్రారంభం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా గోవా రాష్ట్రం నుంచి కూడా పారా సెయిలింగ్ చేసే సెయిలర్లను తీసుకొచ్చి వారి ద్వారా రిజర్వాయర్లలో అనేక విన్యాసాలు కూడా చేయించారు. అలా ప్రారంభమైన ఈ పాలేరు పార్క్ సుమారు 2012వ సంవత్సరం వరకు నిరాటంకంగా నడుస్తూ అటు ఖమ్మం నుంచే కాకుండా సూర్యాపేట, కోదాడ, హైదరాబాద్ నుంచి వచ్చే అనేక మంది పర్యాటకులను విశేషంగా ఆకర్షించి ఆదివారాలు సెలవు దినాల్లో సందడి చేసి చాలా ఇక్కడ ఎక్కువ మంది జనాలు వచ్చేవాళ్ళు, ఎక్కువగా స్టూడెంట్స్ కూడా వచ్చేవారు. దాంతో ఆదాయ వనరుగా కూడా ఉండేది ఇది ప్రభుత్వానికి. అయితే ఆ సమయంలో పార్కులో ప్రవేశానికి 10 రూపాయలు ఎంట్రన్స్ టికెట్గా నిర్ణయించి ఆదాయం కూడా పొందారు. దాంతోపాటు పెద్ద బోట్లో విహరించడానికి ఒక్కో వ్యక్తికి 15 రూపాయలు, చిన్న బోట్ల విహారానికి 30 రూపాయలు ఛార్జ్ చేసి దాని ద్వారా పర్యాటక శాఖ ఆదాయాన్ని కూడా పొందింది. అయితే ఇలా టికెట్ సెల్లర్, గేట్ కీపర్, వాచ్మెన్, పార్క్ సంబంధించిన క్యూరేటర్స్, క్యాంటీన్ వర్కర్స్, బోట్ రైడర్స్ తదితర తాత్కాలిక ఉద్యోగులను కూడా ఇక్కడ నియమించడం జరిగింది. సుమారు 25 మంది వరకు ఇక్కడ నిరుద్యోగులు జీవనోపాధి కూడా పొందేవారు. ఇలా అంతమందికి జీవనోపాధి కల్పించిన ఈ పార్క్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిర్లక్ష్యానికి గురై అంతా ఖర్చు పెట్టి తెచ్చిన బోట్లు సరైన మెయింటెనెన్స్ లేక పూర్తిగా చెడిపోయాయి. అయితే ఇక్కడ ఉన్న వాటర్ ఫౌంటైన్లు నిరుపయోగంగా మారిపోయాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దీన్ని బాగు చేయాలని చెప్పేసి సుదీర్ఘకాలంగా ఒక డిమాండ్ ఉంది. అయితే దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఏదైతే పెద్ద పెద్ద చెట్లను విదేశాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ చెట్లను నాటారు. చాలా ఖర్చుతో కూడుకున్న చెట్లను ఇక్కడ తీసుకొచ్చి నాటిన తర్వాత అవి కనీసం మెయింటెనెన్స్ లేక ఎండిపోవటం జరిగింది. అయితే ఇక్కడ ఆహ్లాదం కోసం ఇక్కడ కూర్చునే విధంగా ఇక్కడ గ్రానైట్ని వేశారు. గ్రానైట్ టైల్స్ చూడొచ్చు విజువల్స్లో. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఊడిపోతుంది, అన్ని పగిలిపోయాయి. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాత్రి వేళల్లో అనేక మంది ఇక్కడ మద్యం బాటిళ్లతో ఇక్కడికి వచ్చి ఇక్కడ విందు వినోదాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఇది పాలేరు రిజర్వాయర్కి ఆనుకొని ఉండటంతో అనేక మంది ఇక్కడికి వచ్చి ఆహ్లాదంతో పాటు మద్యం సేవించి ఇక్కడ పేకాట లాంటివి కూడా ఇక్కడ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం దీనికి ఉన్న ఫెన్సింగ్ మొత్తం కూడా విరిగిపోయి కనీసం దీనికి భద్రత లేకుండా పోయింది. పర్యాటకులు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఒక ఏదైనా ఇక్కడ అందించడం కోసం కూల్ డ్రింక్స్ లాంటివి అందించడం కోసం ఒక రూమ్ని ఏర్పాటు చేశారు. ఆ రూమ్ పరిస్థితి ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడ ఇది మొత్తం కూలిపోయి ఎక్కడికక్కడ పగిలిపోయి పైనున్న కప్పు మొత్తం కూడా పగిలిపోయి అసలు కప్పు లేకుండానే ఉంది. అయితే ప్రస్తుతం దీన్ని స్థానికంగా ఉన్న అధికారులు కొంత బడ్జెట్ అలాట్ చేసి దీన్ని ఒకవేళ ఉపయోగంలోకి తెచ్చినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే అనేక మంది పిల్లలు వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ లోకల్లోనే
ఇంత మంచి పార్క్ ఉంది, పక్కనే ఒక రిజర్వాయర్ ఉంది. రిజర్వాయర్కి సంబంధించిన చరిత్రతో పాటు స్థానికంగా ఉన్న అనేక రకాల చరిత్రలను ఇక్కడ పొందుపరిచి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజానికానికి, అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ దాన్ని అర్థం చేసుకునే విధంగా, ఆ చరిత్ర వాళ్ళకి తెలిసే విధంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ దాదాపుగా ఆనాడే 2005లోనే 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఇలాంటి సుందరమైన పార్కును నిర్మించిన తర్వాత ఆ నిధులన్నీ కూడా ప్రజాధనం అంతా కూడా వృధా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్కుని పునరుద్ధరించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి, పర్యాటక రంగానికి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం భావిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, పాలేరు.